నమస్కారం అండి. ఎస్బీ న్యూస్ 9550కి స్వాగతం సుస్వాగతం. ఏ రోజు వార్త ఆ రోజు మనకు అప్డేట్ కావాలంటే ఎస్బీ న్యూస్ 9550 ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు వార్త మీకు అప్డేట్గా ఉంటుంది. సరే అందరికి నమస్కారం. అంటే న్యూ ఇయర్, మీకు హ్యాపీ న్యూ ఇయర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికి, మీడియా వాళ్ళకి. మనకి ఈరోజు ఈ కేసు గురించి ఇక్కడ మాట్లాడితే రెండు కేసు నిన్న నైట్లో మనకు డిటెక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ఫస్ట్ కేసు అనేది బద్వేల్ రేంజ్ జ్యూరిస్డిక్షన్లో గోపాలపురం నర్సరీ కాడ ఒక గోపాలపురం ఆర్ఎఫ్లో లోతువంక బీట్లో నిన్న నైట్ మనకు ట్రేస్ అవుట్ అయింది. దాంట్లో మనకు ఇన్ఫర్మేషన్ వస్తేనే మన వాళ్ళ టీం, బద్వేల్ రేంజ్ స్టాఫ్ టీమ్ ఫీల్డ్కి వెళ్ళడం, అక్కడ ఒక 8 మెంబర్స్ అక్యూజ్డ్ మనకు స్పాట్లో దొరకడం జరిగింది. దాంతోపాటు ఒక ఐచర్ లారీ, ఒక 2 బైక్ అక్కడ స్పాట్లో మెటీరియల్తో పాటు సీజ్ చేయడం జరిగింది. టోటల్గా దీంట్లో ఒక 8 ముద్దాయిలు, తర్వాత ఒక 66 రెడ్ సెండర్ లాగ్స్ అలాంగ్ విత్ 9 RS రూట్స్, అంటే రూట్స్ ఆఫ్ రెడ్ సెండర్ వుడ్ అన్నీ మొత్తం కలిపి దాదాపు 2.7 టన్ సీజ్ చేయడం జరిగింది. వెయిట్ 2633 kg టోటల్ వెయిట్తో సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 8 అక్యూజ్డ్గా మనకు ట్రేస్ అవుట్ అయినాడు. వాళ్ళ డీటెయిల్స్ A1గా అనే ఖుర్షీద్ ఖాన్ ఫ్రమ్ ఢిల్లీ, అతను అరెస్ట్ కాలేదు. ఇంకా అతను మెయిన్ మెటీరియల్ డీలర్ అనేది మెటీరియల్ను రిసీవ్ చేసే అతను ఢిల్లీలో ఉన్నారు. అతనే A1గా. సెకండ్ మనకు A2 అనే మొహమ్మద్ రజూల్ అనే అతను
ఫ్రమ్ చెన్నై. అతను చెన్నై నుంచి ఇక్కడికే మెటీరియల్ను డీల్ చేసుకోవడానికి వచ్చినాడు. దీంతో పాటు డి సునీల్ కుమార్ అనే అతను కూడా చెన్నై అక్యూజ్డ్. దీంతో పాటు మెయిన్గా గణన మూర్తి అనే A4 మెటీరియల్ అంతా వెహికల్ సప్లై చేసేది, స్పాట్లో మెటీరియల్ను కట్ చేయించుకొని అంత అమౌంట్ ఇచ్చేది. తర్వాత లోకల్గా షీర్లా నాగార్జున అనే అంతకు ముందు కూడా చాలా కేసెస్లో లోకల్గా ఇన్వాల్వ్ ఉన్నారు. అతన్ని సోమాజులపల్లి విలేజ్ మైదుకూరు మండలం ఒక పైలట్గా పని చేసుకోవడానికి అక్కడ మెటీరియల్ వాళ్ళకి లేబర్స్కి వాళ్ళకి రూట్ చూపించుకోవడానికి మెటీరియల్ను పైలటింగ్గా చేసుకొని బయట తీసుకుపోవడానికి. దీంతో పాటు స్వామి కన్ను అనే మేస్త్రి, అతను మెటీరియల్ లేబర్ సప్లై చేసేది అక్కడ నుంచి. వేలు అనే ఒక మేస్త్రి, వాళ్ళతో పాటు మణి అనే ఒక లేబరర్ వుడ్ కట్టర్ అనేది. ఈ టోటల్ 8 మంది మనకు ఈ కేసులో అక్యూజ్డ్గా బుక్ చేయడం జరిగింది. 8లో 7 మందిని అరెస్ట్ చేసుకున్నాము. ఒకటి ఖుర్షీద్ ఖాన్ అనే ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. టోటల్ మార్కెట్ వాల్యూ అనే మెటీరియల్కి యాజ్ పర్ మన రికార్డ్స్ ప్రకారం 7.68 lakhs. ఫర్దర్గా ప్యారలల్గా ఈ కేసుతోనే మనకు వేరే ఇన్ఫర్మేషన్ వస్తే లింక్డ్ ఇన్ఫర్మేషన్లోనే మనకు వేరే సమాచారం దొరికినప్పుడు ఒకటి గోపాల్ అనే వీరపనాయనపల్లి విలేజ్ అండ్ మండలం అండ్ నంద్యాల రాఘవ్ రెడ్డి అనే ఫారెస్ట్ నుంచి రెడ్ సెండర్స్ అది మనకు ట్రాన్స్పోర్ట్ చేస్తున్నాడు అనేది సమాచారం వస్తే మనం వాళ్ళు కుంభింగ్కి వెళ్తే నైట్లో వేంపల్లి రేంజ్ స్టాఫ్ అంతా వెళ్తే టోటల్గా ఒక 31 మొద్దులు సీజ్ చేయడం జరిగింది. దీంట్లో 6 మొద్దులు మనకు ఫీల్డ్ నుంచే సీజ్ చేసినాము. ఫర్దర్గా వాళ్ళను ఎంక్వైరీకి పిలుచుకొని ఎంక్వైరీ చేస్తే అప్పుడు టోటల్గా ఇంకా 25 మొద్దులు ఈ గోపాల్ అనే వ్యక్తి వీరపనాయనపల్లి విలేజ్ ఆయన ఫీల్డ్స్లో బోడి చేసి పెట్టుకున్నాడు. అది ఎంక్వైరీలో మనం అక్కడ ఫీల్డ్లో పోయి మట్టి తీసేసి అంతా సీజ్ చేయడం జరిగింది. టోటల్గా 31 మొద్దులు, దానికి టోటల్ వెయిట్ అనేది 818 kg 0.8 tons. మనకు డిపార్ట్మెంటల్ వాల్యూ దానికి 2,38,000. ఈ ఇద్దరు దాంట్లో నంద్యాల రాఘవ్ రెడ్డిను అరెస్ట్ చేయడం జరిగింది. A2 అతను, A1 అనేది K గోపాల్, అతను ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్నారు. సో దాని గురించి కూడా మనం స్పెషల్గా ఎఫర్ట్ పెట్టి అతన్ని కూడా అరెస్ట్ చేసుకోవడానికి గ్రౌండ్లో ఎఫర్ట్ చేస్తున్నాము. ఈ రెండు మనకు ఆపరేషన్స్లో బద్వేల్ రేంజ్ స్టాఫ్ అండ్ వేంపల్లి రేంజ్ స్టాఫ్ పార్టిసిపేట్ చేసినాడు. ఇప్పుడు వాళ్ళను ఈరోజు రిమాండ్కి పంపించి ఫర్దర్గా మనం అబ్స్కాండింగ్ అక్యూజ్ను అరెస్ట్ చేసుకొని ఇంకా ఛార్జ్షీట్ ఫైల్ చేస్తాం. అంటే ఫారెస్ట్ అనేది ఒక చాలా హ్యూజ్ రిసోర్స్, అది ఒక ఓపెన్ ఏరియా మీకు కూడా తెలుసు. కాబట్టి ఒక లిమిటెడ్ నంబర్తో వాళ్ళ మూమెంట్ అనేది చాలా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని, చాలామంది ఇప్పుడు ఢిల్లీలో ఉన్నారు కానీ ఢిల్లీ నుంచి ఇక్కడికి రారు. మెటీరియల్ అంతా కాంప్లెక్స్ నెట్వర్క్స్ ఉంటుంది. వాళ్ళు ఎవరిను వేరే వాళ్ళని మొబిలైజ్ చేస్తారు, వాళ్ళు ఇంకొకరిని మొబిలైజ్ చేస్తారు, ఇంకొకరిను అట్లా 8 to 10 లేయర్స్ ఉంటాయి డిఫరెంట్గా. ప్లస్ చేసే వాళ్ళు కూడా తమిళనాడు నుంచి వచ్చే వాళ్ళ లేబర్స్ అంతా చాలా ఎక్స్పీరియన్స్గా, ఇంతకుముందు వాళ్ళు ఎన్నో సరీలో వచ్చింటాడు ఇక్కడికి. ఇప్పుడు నుంచే కాదు, గత 30 years నుంచి చేస్తున్నాడు. కాబట్టి ఎన్నో సరీ వాళ్ళు వచ్చి వాళ్ళకు ఫారెస్ట్లో అన్ని రూట్స్ ఐడియా ఉండడం, వాళ్ళు మన మూమెంట్స్ను బాగా అబ్జర్వ్ చేసుకొని అవన్నీ ప్లాన్తో చేస్తారు. కాబట్టి ఎక్కడైనా వాళ్ళకు కూడా అవకాశం దొరుకుతున్నాయి. కానీ మేము కంట్రోల్ అయితే బాగా చేస్తున్నాము అప్పటికే కూడా. ఎందుకంటే వాళ్ళు కూడా అంత ప్లానింగ్ చేయాల్సిందే వస్తుంది. అంటే మనది కూడా గ్రౌండ్లో చాలా ఎఫర్ట్స్ ఉన్నాయి, అందుకే వాళ్ళంతా ప్లానింగ్ చేసుకొని వస్తున్నాడు. వాళ్ళకు కూడా ఏం ఈజీ అనేది కాదు. కానీ ఎప్పటికైనా ఎక్కడైనా అవకాశం దొరికిన వల్ల, మనం ఏదైనా డ్యూటీస్లో బిజీ ఉండడం వల్ల, లేకపోతే ఒక టైంలో మన వాళ్ళు మార్నింగ్లో పోయి ఒక బీట్ ఆఫీసర్ సాయంత్రం వస్తే అప్పుడు వాళ్ళు టైం చూసుకొని ఎంటర్ అవడం, అట్లాంటి కొన్ని అవకాశాలు జరుగుతుంది. కానీ టాస్క్ ఫోర్స్ అంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ డే అండ్ నైట్ దాన్ని గట్టిగా పని చేస్తున్నాడు. దానివల్లనే తగ్గిపోయింది. ఇప్పుడు సీజ్ చేయడం, ఇక్కడ వాళ్ళు చెన్నై నుంచి కానీ ఢిల్లీ నుంచి వాళ్ళని అందరిని బుక్ చేయడం, లేకపోతే డిటెక్ట్ చేయడం మాత్రమే చాలా కష్టం ఉంటుంది. మీరు అన్నిటివి కొన్ని కేసెస్ ఉన్నాయి, కానీ చాలా వరకే రిడ్యూస్ అయిపోయింది. చాలా వరకు ఇంకా రిడ్యూస్ అవుతాయి ఫ్యూచర్లో. ఎందుకంటే ఇప్పుడు మనకు నెట్వర్క్లో వచ్చిన తర్వాత వాళ్ళని మనం మానిటర్ చేస్తాము, ఇంకా ఫర్దర్ వాళ్ళ యాక్టివిటీస్ను కూడా మానిటర్ చేస్తాము. కాబట్టి ఇంకా వాళ్ళ రిడ్యూస్ అయ్యేదే ఉంటుంది. కానీ వీళ్ళు 8 మెంబర్స్లో స్మగ్లర్సే ఎక్కువ. ఎందుకంటే అదే మనకు ఈ కేసులో మేజర్గా సక్సెస్ అంటే వీళ్ళందరం ఒక హై లెవెల్ స్మగ్లర్స్. ఒకరొకరు పైన వాళ్ళ ఇంతకుముందు చాలా మెటీరియల్ కూడా ఇంతకుముందు ట్రాన్స్పోర్ట్ చేసినాడు అని ఎంక్వైరీలో వస్తున్నాయి. సో వాళ్ళు చెన్నై మెటీరియల్ డీలర్స్, వాళ్ళంతా ఎక్కువగా మెటీరియల్ డీలర్స్. అండ్ మెటీరియల్లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ బయర్ ఉంటాడు. ఒకరు కొంటాడు, మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు కమిషన్ కోసం, మళ్ళీ ఇంకొకరికి ఇస్తారు కమిషన్ కోసం. అట్లాగే ఏమవుతాయంటే మెటీరియల్ అంతా హైడ్ అవుతూనే ఉంటుంది. ఇంకొక లేయర్ మట్టి, ఇంకొక లేయర్ మట్టి, అట్లాగే
మెటల్ బొడి చేస్తూనే ఉంటుంది. సో మనం ఎంతవరకే లేయర్ తీస్తేనే అంతవరకే మనకు వస్తుంది. సో వీళ్ళ దాంట్లో ఎక్కువగా ఈ ఏం పేరు అతను రజూల్ అనేది ఢిల్లీకే సప్లై చేసేవాడు. సో రజూల్ అనే డైరెక్ట్గా మెటల్ తీసుకొని సప్లై చేయరు, వాడు ఇంకా థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ పార్టీగా మార్చి అక్కడ మెటల్ సప్లై చేస్తారు. కాబట్టి వీళ్ళంతా స్పాట్లో వచ్చి డీల్ చేయడం అనే కాబట్టి మనకు మంచిగా దొరికినాడు. ఇంకా ఫర్దర్ ఎంక్వైరీ కానీ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. సో ఖుర్షీద్ భాయ్ అనే చెప్పడం, ఖుర్షీద్ ఖాన్ అనే అతను కూడా నెక్స్ట్ ఆస్ట్ లెవెల్, అతను ఇంకా వేరే దేశాలకి సప్లై చేసి చైనాకి కానీ లేకపోతే ముంబైకి ఇంకొకరికి సప్లై చేసి బయటికి పంపించడం అతన్ని. సో కాబట్టి వీళ్ళంతా పెద్ద స్మగ్లర్సే. ఇంకా చాలా కేసెస్ కూడా ఇంతకుముందు వాళ్ళపైన ఉన్నాయి. అది కూడా డీటెయిల్స్ మనం తీస్తాము, ఎవరిపైన ఎంత కేసెస్ ఉన్నాయని ఆ డీటెయిల్స్ రికార్డ్స్తో కూడా మనం ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్లో పెడతాము. అది